Dear students, today I am Venkatram, faculty in chemistry. So today today we have to discuss about NEET 2020 cutoff marks from AP state category wise. So మనం NEET 2020 cutoff marks AP state లో కేటగిరీ వైజ్కి ఎంత, అసలు నీట్ ఎగ్జామ్ అంటే ఏంటి, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఆ నీట్ ఎగ్జామ్కి మొత్తం ఎంతమంది అపీర్ అయ్యారు, పేపర్ ఎలా ఉంది, మిగతా విషయాలన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నామండి. ఈరోజు ఫస్ట్ చూస్తే కట్ ఆఫ్ మార్క్స్ అనేదాన్ని ఏమేమి ఫ్యాక్టర్ చేస్తాయంటే, ద కట్ ఆఫ్ మార్క్స్ the cutoff marks mainly depends on 4 factors. First one వచ్చి difficulty level of exam paper. Cutoff marks mainly depends on 4 factors. Cutoff marks అనేది 4 factors మీద ఉంటుంది. First one difficulty level of exam paper. B, total number of seats available in medical colleges. మెడికల్ కాలేజ్లో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి, అది సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ వన్ ఈజ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ ది ఎగ్జామ్. పరీక్షకు మొత్తం ఎంతమంది అటెండ్ అయ్యారు, అది థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఈజ్ పర్టికులర్ స్టేట్. సో these 4 factors affect the cutoff marks. So cutoff marks mainly depends on 4 factors. First one difficulty level of exam paper. పేపర్ ఎంత కష్టంగా ఉంది, ఈజీగా ఉంది అనేది మొదటి ఫ్యాక్టరు. రెండోది టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ మెడికల్ కాలేజ్, మొత్తం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, సెకండ్ వన్. థర్డ్ వన్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపీర్డ్ ఫర్ ద ఎగ్జామ్, ఈ పరీక్షకి ఎంతమంది అపీర్ అయ్యారు. ఫోర్త్ వన్ పర్టికులర్ స్టేట్. సో ఈ 4 ఫ్యాక్టర్స్ మీద కట్ ఆఫ్ మార్క్స్ డివైడ్. మరి మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే కాకుండా స్టేట్ లెవెల్ సిబిఎస్ లెసన్స్, మెయిన్స్ ఆర్ నీట్ లెసన్స్ పెడుతుంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ గుర్తుగా నొక్కటం మర్చిపోవద్దు. తర్వాత నా వాట్సాప్ నెంబర్ 7095211547. This is my WhatsApp number. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం కట్ ఆఫ్ మార్క్స్ని 4 ఫ్యాక్టర్స్ మనకి ఎఫెక్ట్ చేస్తాయని చెప్పుకున్నాం. ఫస్ట్ 1 by 1 చూసుకుందాం. ఫస్ట్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ పేపర్. ఫస్ట్ వన్ difficulty level of ఎగ్జామ్ పేపర్. ఎగ్జామ్ లెవెల్ డిఫికల్టీ లెవెల్ ఎంత, కష్టమైన స్థాయి ఎంత చూస్తే, సో నీట్ 2020 పేపర్ని అనలైజ్ చేస్తే ఎక్స్పర్ట్స్ ఏ విధంగా చెప్తున్నారు. ఫస్ట్ వన్, ఇక్కడ మనం 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫిజిక్స్, నెక్స్ట్ వన్ కెమిస్ట్రీ, తర్వాత బాటనీ, జువాలజీ. ఇక్కడ ఫస్ట్ వన్ ఈజీ లెవెల్, మీడియం, డిఫికల్ట్.
సో ఫిజిక్స్లో ఈజీ లెవెల్స్ ఈజీ బిట్స్ ఎన్ని అంటే 34 ఉన్నాయండి. సో మనకి ఎవరి సబ్జెక్ట్స్ 45 బిట్స్ ఉంటాయి. నో దట్ ఒక్కొక్కదానికి 4 మార్క్స్ ఈచ్ క్యారీస్. సో అవుట్ ఆఫ్ 45 ఫిజిక్స్లో 34. సో మీడియం క్వశ్చన్స్ ఉన్నాయి, డిఫికల్టీ 2. సో కెమిస్ట్రీ తీసుకుంటే ఈజీ క్వశ్చన్స్ 27 ఉన్నాయి, మీడియం 9 ఉన్నాయి, డిఫికల్ట్ వచ్చి 3 ఉన్నాయి. సో అదేవిధంగా బాటనీ చూస్తే బాటనీ జువాలజీ దే ఆర్ స్కోరింగ్ సబ్జెక్ట్స్. సో బాటనీ జువాలజీ నీట్లో బాగా స్కోరింగ్ ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్తే ఈజీగా ఉంది బాటనీ పేపర్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. లాస్ట్ ఇయర్స్తో పోల్చుంటే బాటనీ పేపర్ ఈజీగా ఉంది. జువాలజీ చూసుకుంటే మీడియం అండ్ డిఫికల్ట్. సో టోటల్గా నీట్ 2020 పేపర్ ఈజ్ కాన్సెప్ట్ అందరు టోటల్ వైట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈజీ. సో నీట్ 2020 పేపర్ ఈజీ కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ ఇంక్రీజెస్ కంపేర్ టు ప్రీవియస్. నీట్ 2020 పేపర్ ఈజీగా ఉంది కాబట్టి కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ని డిఫికల్ట్ పేపర్ ఇలా ఉంది. తర్వాత మనకి so the second factor is total seats available. Total seat available in medical colleges. So medical college లో ఎన్ని సీట్లు ఉన్నాయనేది కట్ ఆఫ్ డిసైడ్ చేసేటువంటి సెకండ్ ఫ్యాక్టర్. అంటే సో హౌ మెనీ మెడికల్ కాలేజెస్ లొకేటెడ్ ఇన్ ది స్టేట్, అది దిస్ ఫ్యాక్టర్ ఈజ్ ఇది మెయిన్ ఎఫెక్ట్ మెయిన్ ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్ కట్ ఆఫ్ అండ్ మెయిన్ ఈ టోటల్ సీట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఆల్ ఇండియా లెవెల్ ఎంబీబీఎస్ సీట్స్ ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్ ఎంబీబీఎస్ సీట్స్ చూస్తే లాస్ట్ ఇయర్ 2019లో 35,000 ఉన్నాయి. ప్రజెంట్ ఇయర్ 2020లో 41,388. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో ఎన్ని ఎంబీబీఎస్ సీట్స్ లాస్ట్ ఇయర్ 35,000, ప్రజెంట్ ఇయర్ 41,388. కాకపోతే ఇది ఆల్ ఇండియా లెవెల్ సీట్స్. సో ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఏపీ స్టేట్లో ఎన్ని ఉన్నాయి చూస్తే మనకి చూడండి. ఏపీ స్టేట్లో టోటల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అంటే 13 ఉన్నాయి. దేర్ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ మనకి 13. ఆంధ్రప్రదేశ్లో 13 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 13 మెడికల్ కాలేజ్లో ఎన్ని సీట్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయంటే ప్రజెంట్ 2,410 ఉన్నాయి. అయితే దీంట్లో ఈ మెడికల్ కాలేజెస్లో సో దట్ మీన్స్ ద అడ్మిషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఎనీ మెడికల్ కాలేజ్ ఇస్ కేటగరైజ్ 2 టైప్, 2 విధాలుగా అవుతుంది. ఒకటి స్టేట్ కోటా సీట్స్, రెండోది ఆల్ ఇండియా కోటా. సో ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ సీట్స్ అనేది 2 పద్ధతుల్లో 2 కేటగిరీలో ఫిలప్ చేస్తారు. ఒకటి స్టేట్ లెవెల్ కోటా, స్టేట్ కోటా సీట్. రెండోది ఆల్ ఇండియా లెవెల్ కోటా అంటే ఆల్ ఇండియా కోటా.
అంటే దీన్ని ఏఐక్యూ అంటాము, దీన్ని ఎస్క్యూ అంటారు. ఏ మెడికల్ కాలేజీలోనే సీట్లని 2 విధాలుగా ఫిలప్ చేస్తారు. ఒకటి స్టేట్ కోటా, రెండోది ఆల్ ఇండియా కోటా. అంటే ఆల్ ఇండియా కోటా ఎప్పుడు కూడా ఉన్న సీట్స్లో 15% ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక మెడికల్ కాలేజ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ తీసుకున్నాం. ఈ మెడికల్ కాలేజీ 1980లో ఎస్టాబ్లిష్ అయింది. దీనిలో 150 సీట్స్ ఉన్నాయి మొత్తం. ఈ 150 సీట్స్లో 15% అంటే అప్రాక్సిమేట్లీ 23 సీట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్తుంది. మిగతా 127 సీట్స్ అనేది స్టేట్ కోటా. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? 2410 ఉన్నాయి. దీనిలో 15% ఏఐక్యూ ఆల్ ఇండియా కోటాకి వెళ్తే మనకు ప్రెజెంట్ ఉన్న సీట్స్ ఏంటంటే 2048. అయితే ప్రజెంట్ గవర్నమెంట్ స్టేట్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో we know that state government also announced that 3 medical colleges is announced for the academic year 2020-21. సో మెడికల్ కాలేజ్ 3 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు బాపట్ల అండ్ ప్రకాష్ డిస్ట్రిక్ట్ మార్కాపూర్, నెక్స్ట్ విశాఖపట్నం పాడే, అక్కడ 3 మెడికల్ కాలేజెస్ న్యూ లాంచ్ అయితే సో ఒక్కొక్క దానికి మనం 150 వేసుకున్న 450. సో టోటల్గా 2020-21 అకాడమిక్ ఇయర్కి 2500 ప్లస్ సీట్స్ ఉంటాయి. 2500 సీట్స్ ఉంటాయి. సో మనకి ఈ విధంగా మనకి సీట్స్ అనేవి ఉన్నాయి. సో ఏపీ స్టేట్లో మొత్తం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 13, టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ 2410, 15% పోతే 2048. సో అకాడమిక్ మనకి అడ్మిషన్ టైంకి సో I think that at the time of the admission medical seats 2500 plus seats are available for medical aspirants. 2500 plus seats ఉంటాయి అనుకుంటున్నారు. ఇక్కడ ఇవి నోట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ సో కట్ ఆఫ్ని డిసైడ్ చేసే థర్డ్ ఫ్యాక్టర్, కట్ ఆఫ్ మార్క్స్ని డిసైడ్ చేసే థర్డ్ ఫ్యాక్టర్ వచ్చి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపీర్డ్ ఫర్ ద ఎగ్జామ్. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపీర్డ్ ఫర్ ద ఎగ్జామ్స్. కట్ ఆఫ్ మార్క్స్లో థర్డ్ వన్ వచ్చి ఎగ్జామ్కి ఎంతమంది అపీర్ అయ్యారు అనేది థర్డ్ ఫ్యాక్టర్ అన్నమాట. సో ఇన్ ఏపీ స్టేట్లో చూస్తే ఇన్ ఏపీ స్టేట్లో ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ ఇయర్ 2019లో 14.1 lakh అంటే 14,10,000 పీపుల్ రాశారండి. ప్రజెంట్ ఇయర్ 2020లో 15.9 lakhs రాశారు. అప్రాక్సిమేట్లీ 2 lakhs పెరిగారు. సో కాంపిటీషన్ పెరిగింది కాబట్టి కట్ ఆఫ్ కూడా పెరుగుతుంది, అదేవిధంగా పోటీ కూడా పెరుగుతుంది. సో ఫ్రమ్ 2019 to 2020 approximately 2 lakh students increase. So at the same time cut off increases as well as cut off marks increases because the number of students are appeared are also increased. లాస్ట్ ఇయర్ 2019లో 14.1 lakh, ప్రెజెంట్ ఇయర్ 2020లో 15.9 lakhs. ఇక్కడ మనందరూ గమనించాల్సిన ఒక ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్కువ కాంపిటీషను.
సో మోస్ట్ ఆఫ్ ది కాంపిటీషన్ బిట్వీన్ ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాండిడేట్స్ ఉంటారు. లాంగ్ టర్మ్ క్యాండిడేట్స్, ఈ లాంగ్ టర్మ్ క్యాండిడేట్స్లో ఫర్ 1 year క్యాండిడేట్స్ 1 year 2 years 3 years ఇలా ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్ క్యాండిడేట్స్ 2020 ఫ్రెష్ క్యాండిడేట్, అలాగా అప్పుడు 2019 అంటే దిస్ క్యాండిడేట్ 1 year లాంగ్ టర్మ్. వీళ్ళిద్దరి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే ఈ ఫ్రెష్ క్యాండిడేట్ ఇంటర్మీడియట్ చదువుతూ, సో అలా +1 +2 ఆ ఇంటర్మీడియట్ ప్రిపేర్ అవుతూ మళ్ళీ ఆబ్జెక్ట్ చదువుకోవాలి. ఇలా అలా కాదు. 2019 ద క్యాండిడేట్ హూ పాస్ 2019, సో ఆమె సి హ్యాస్ ఆ 1 year కంప్లీట్గా ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేస్తుంది. దానివల్ల స్పీడ్ ఎక్కువ పెరుగుతుంది, యాక్యురేషన్ పెరుగుతుంది, మార్క్స్ కట్ ఆఫ్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ పోటీ ఈ లాంగ్ టర్మ్ పిల్లల మధ్య ఉంటుంది. ఫ్రెషర్ అయినా కూడా బాగా చదివే పిల్లలు ఉంటారు. సో మనకి ఈ 2 lakhsలో ఎక్కువగా పోటీ ఎక్కువ ఈ 2 lakhs ఈ పెరిగిన పిల్లల మధ్యలోనే ఉంటుంది అన్నమాట. లేకపోతే లాస్ట్ వన్ కట్ ఆఫ్, 4th ఫ్యాక్టర్ ఏంటంటే పర్టికులర్ స్టేట్. సో కట్ ఆఫ్ మార్క్స్ varies from one state to another state, depending on the seats available another thing. సో ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారిపోతుంది. సో one state to another state cut off marks is varies from because total number of seats available, total number of candidates appeared. సో ఇటు ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంతమంది అపీర్ అయ్యారు, ఇది 4th ఫ్యాక్టర్. సో ఈ విధంగా కట్ ఆఫ్ అనేది మనకి 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనందరం అంటే ఖచ్చితంగా మనకు కావాల్సిన మెయిన్ టాపిక్ ఏంటంటే కేటగిరీ వైజ్గా నీట్ 2020 ఏపీ స్టేట్లో నీట్ 2020 ఎగ్జామ్లో ఏపీ స్టేట్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది కేటగిరీ వైజ్ చూస్తున్నట్లయితే మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏపీ స్టేట్లో చూస్తే జనరల్ కేటగిరీ, సో ఏపీ స్టేట్ లాస్ట్ ఇయర్ 2019 కట్ ఆఫ్ ఎంత ఉందంటే మనకి 496 మార్క్స్ ఉన్నాయి. ఇది జనరల్ కేటగిరీ. ఇది ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్ 2019లో జనరల్ కేటగిరీలో 496 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ పేపర్ ఈజీగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం 496 కంటే గ్రేటర్ దాన్ 496, అప్రాక్సిమేట్లీ 530 540 అనుకుంటున్నారు. సో ప్రెజెంట్ ఇయర్ 2020లో కట్ ఆఫ్ మార్క్స్ ఎంతవరకు ఉండొచ్చు అంటే 540 మార్క్స్. ఇది ఫర్ జనరల్ కేటగిరీ. సో ఇన్ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఇయర్ 2019లో కట్ ఆఫ్ మార్క్స్ జనరల్ కేటగిరీలో 496 ఉంది. ప్రెజెంట్ ఇయర్ 2020లో 540 మార్క్స్, అంటే అప్రాక్సిమేట్లీ 540 మార్క్స్ ఉండొచ్చు అనుకుంటున్నారు. ఇప్పుడు మనం కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ చూద్దాం. ఓసీలో 520, బీసీఏ
సో 492, BCB 500, BCC 472, BCD 504, BCE 448, SC 420, ST 400. సో ఇది మనకి కేటగిరీ వైడ్గా మనకి ఇది కట్ ఆఫ్ అనుకుంటున్నారు. యాక్చువల్గా జనరల్ కేటగిరీలో 540 అనుకుంటున్నారు. కాకపోతే మినిమం 520 వరకు కూడా మనకు సీట్స్ ఓసీలో వచ్చే అవకాశం ఉంది. సో అదర్ కేటగిరీలో ఇవన్నీ ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్టెస్, ఇది ఎస్సీ. సో మనకి ఓబీసీలో దాదాపుగా ఈ విధంగా ఉందండి. ఓసీలో అదర్ క్యాస్ట్ 520, BCA 492, BCB 500, BCC 472, BCD 504, BCE 448, SC the scheduled caste 420, ST scheduled tribes 400. సో ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ ఓన్లీ సో దిస్ కట్ ఆఫ్ మార్క్స్, the cut-off marks only prepared on first on the basis of previous, on the basis of senior most faculty in corporate colleges working in NEET coaching. So see first the cut-off marks అనేది senior most faculty who are working in different NEET coaching centers. Second one is on the basis of previous years, on the basis of previous years cutoff. Previous years cutoff means కూడా డిపెండింగ్. సో ఇది 100% అనేది దీని మీద డిపెండ్ కావట్లేదు, ఇది మారొచ్చు. దిస్ ఈజ్ ఓన్లీ వీ హ్యావ్ టు వన్ థింగ్, దిస్ ఈజ్ ఓన్లీ an estimated, so estimated cut-off marks. These are only estimated cut-off marks. ఇవి పెరగచ్చు తగ్గొచ్చు. అంటే ఒకవేళ పెరిగితే ఎంత ఉండొచ్చు అంటే ఒక ప్లస్ ఇలా వేసుకోవచ్చు అండి, +10 to ఇలా వేసుకోవచ్చు, +10 to ±10 to 15 మార్క్స్. అంటే ఒక 10 మార్క్స్ పెంచుకోవచ్చు, ప్లస్ ఆర్ మైనస్ ఒక 10 to 15 మార్క్స్ పెంచుకోవచ్చు, ప్లస్ చేసుకోవచ్చు, మైనస్ చేసుకోవచ్చు. ఇది ఎంత పర్సెంట్ యాక్యురసీ అంటే సో ఇది డిఫరెంట్ చూస్తే మనం యాక్యురసీ 70 to 90% దీని మీదనే డిపెండెంట్. 70 to 90%, నాట్ 100%. ఒక 70 to 90% ఈ కేటగిరీ వైజ్గా మనకు సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ST 400 కట్ ఆఫ్ అనుకున్నాం. ఒకవేళ సెకండ్ కౌన్సిల్ థర్డ్ కౌన్సిల్ వచ్చిన వాళ్ళు వేరే డిఫరెంట్ కాలేజ్కి వెళ్ళిపోతే 380 390 అలా కూడా STకి వచ్చే అవకాశం ఉంది. సో SCకి 420 ఉంది. ఒక 10 మార్క్స్ పెరగచ్చు, 10 to 15, ఒక 10 మార్క్స్ ప్లస్ ఖచ్చితంగా 400 అనేది SCకి ఉండాలి. STకి 390 380 అలా ఉంటుంది. సో ఇది NEET 2020 ఏపీ స్టేట్ కట్ ఆఫ్ మార్క్స్ ఇది. సో దీని మీదనే మనం కంప్లీట్ బేస్ కాదు పని లేదు, కానీ ఎక్కువగా ఈ లిస్ట్ నేను ఎలా తయారు చేసినట్టు ప్రీవియస్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ కౌన్సిలిస్ట్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్స్ ఉన్నారు, తర్వాత డిఫరెంట్ ఈ మార్క్స్ బేస్ అనాలిసిస్ మీద ఇచ్చేసాము. సో నోట్ చేసుకోండి, దీని మీదే 100% కాదు, యూ హ్యావ్ టు రిఫర్ డిఫరెంట్ NEET 2020 కట్ ఆఫ్ మార్క్స్ చాలా ఉన్నాయి, అవి కూడా మీరు రిఫర్ చేసుకోవచ్చు. సో మీకు ఫర్ ఎనీ ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ అవుట్ ఆఫ్ ఇక్కడ ఏదైనా ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్కి నా వాట్సాప్ నెంబర్ చెప్పండి. సో దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్, ఇది నా వాట్సాప్ నెంబర్ అండి. దీన్ని మీరు చేయండి. మీకు ఒకవేళ ఇక్కడ సీట్స్ రాకపోతే మీకు ఎడ్యుకేషనల్గా అంటే బాగా ఫైనాన్స్ అనుకుంటే రష్యా, ఇక్కడ కొన్ని ప్లేసెస్లో మనకి 20 to 25 lakhsకి రష్యా, యుక్రెయిన్ ఇలాంటి చోట కూడా మనకి మొత్తం 6 yearsకి 20 to 25 lakhsలోనే అవుతుంది. వాటిని కూడా మీరు కన్సల్ట్ చేయొచ్చు. ఓకే.
Thank you for watching this video.